హాయ్ ఫ్రెండ్స్. ఇందాకే నా కేరామ్ సినిమా విషయాలు వచ్చినాను. సినిమా విషయానికి వస్తే మరింత బ్యాడ్ లేదు, కానీ చూడొచ్చు. సినిమా ఒక్కసారి అయితే 100% చూడొచ్చు. ఓటీటీలో అయితే ఇంకా బెటర్. నా సజెషన్ అయితే అది. అండ్ ఇందులో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ మైనస్ పాయింట్స్ ఉన్నాయని చెప్పాలి. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే అక్కడక్కడ ఏదంటారు, చిన్న చిన్న కామెడీ అలా పేలడం అండ్ ఒక రిలేటబుల్ క్యారెక్టర్ ని తీసుకొని చేయడం జరిగింది ఈ సినిమాలో అయితే. అండ్ పర్సనల్ ఫీలింగ్ వచ్చేసరికి చాలా మంది ఎంజాయ్ చేయట్లేదు. అండ్ ఎంజాయ్ చేయాలి ఎంత డబ్బున్నా కూడా అనే కాన్సెప్ట్ ని వీళ్ళు తీసుకురావడం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమాలో మైనస్ పాయింట్లు ఎక్కువ అనిపించింది నాకైతే. అంటే ఓవరాల్ గా వీళ్ళు ప్లేస్ చేసిన ప్లేస్ ఏదైతే ఉందో కేరళలో షూట్ చేసారు. వైడ్ షాట్లు ఒక్కటి తీసేస్తే ఓవరాల్ గా హైదరాబాద్ లో జరిగిన ఫీలింగే వస్తుంది. అంతకు మించి ఏం లేదు. జస్ట్ వీళ్ళేదో ఓ పెద్ద స్కేల్ ఉంచాలి అది అని చెప్పేసి అక్కడ తీసుకెళ్లి పెట్టిరేమో అని చెప్పింది చెప్ చేసినట్టు అనిపించింది. అంత ఆర్గానిక్ గా అయితే లేదు. ఎందుకంటే టోటల్ యాక్టర్స్ నరేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ టోటల్ కాస్ట్ క్రూ ఏదైతే ఉందో మెజారిటీ అంటే 70-80% అందరూ కూడా హైదరాబాద్ వాళ్ళే. అండ్ వీళ్ళే మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టడం అనేది కొంచెం అది అది ఆ మైండ్ లో ఒక పాయింట్ వచ్చినప్పుడు ఏంటంటే మనం డిస్కనెక్ట్ అక్కడే మేజర్ గా అయిపోతాం. అండ్ కిరణ్ బోవరం గారి క్యారెక్టర్ ఏంటంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం కావచ్చు, వీటన్నిటిని కలగలిపి చేసినట్టు ఉంటుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్ లో చెప్పాలంటే కొంచెం డ్రింకింగ్ ఆల్కహాల్స్ లోనైన క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఆ సైడ్ లో తీసుకున్నాడు, కానీ అంత వేరియేషన్ ఏమి ఉండదు. కొంచెం దగ్గర దగ్గర సంబంధం ఉన్న ఫీలింగే వస్తుంది. అండ్ కిరణ్ బోవరం గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరంటే మాకు చాలా రెస్పెక్ట్. మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అనేది మా ఉద్దేశమే కాదు. మీరు స్టార్ అని మీ మనసులో ఫీల్ అయితే 100% మీరు స్టార్ అని అనుకోవచ్చు, మీరు తప్పలేదు. కానీ మీరు ఎంచుకునే కంటెంట్ కూడా అట్లా ఉండాలి, మీరు చేసే యాక్టింగ్ కూడా అట్లా ఉండాలి. మీ యాక్టింగ్ ఏదైతే ఉందో అది ఎంతో కొంత ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలనేది నేను కోరుకుంటాను. ఇంకొంచెం స్కోప్ అయితే ఉండింది. నాకైతే ఇంకొంచెం చేస్తే బాగుందని అనిపించింది. అండ్ టోటల్ ఫన్ రైడ్ అని చెప్పి చెప్తున్నారు. ఫిలిం అంటే ఓన్లీ ఫన్ రైడే కాదండి. దాంట్లో మీరు ఎంచుకున్న ఎమోషన్ ఏదైతే ఉందో అట్లా ఉండాలి. ఏదో 10 షార్ట్స్ తీసేసి అది కలిపేసి ఓ 2 అవర్స్ అయినంత మాత్రం అది సినిమా అవుతుందని అయితే నేనైతే అనుకోను. ఈ సినిమా అట్లే కొట్టింది. అది పంచులేసి కొంచెం నవ్విచ్చేస్తే సినిమా హిట్ అయిపోతుంది అనే ఐడియా ఉంటే మాత్రం ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. కోర్స్ మీరు కూడా చాలా ప్యాషనెట్ వ్యక్తే, మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు. ఇన్ఫాక్ట్ ఐ ఇన్స్పైర్ యూ. కానీ ఇంకొంచెం సబ్జెక్ట్ మంచిగా ఎంచుకొని ఇంకొంచెం స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సాంగ్స్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చాలా బ్యూటిఫుల్ గా చేసింది. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ కిరణ్ అబ్బోహ్ గారి అటెంప్ట్ కూడా ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంటుంది. కానీ ఈ సినిమా అయితే అంత ఎక్సలెంట్ అయితే నాకు అనిపించలేదు. సో దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, లేదంటే లైక్. ఓకే.